నమస్కారం అమ్మమ్మ. ఆ, బాగున్నావా? ఆ, పానం మంచిగుందా? గిట్టనే ఉన్నది ఇక. ఇట్లనే ఉన్నారు. ఎవరు చూసుకుంటున్నారు నిన్ను? మా మా అల్లుడు కుమారి. మంచి చూసుకుంటుండా? ఆ, పింఛన్ వస్తుందా? కేసీఆర్ కి పింఛన్ పంపిస్తుండా? ఆ, ఎంత వస్తుంది? 2000. 2000 వస్తుంది. ఆ, మళ్ళీ ఇప్పుడు ఈసారి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నావు మళ్ళా? మరి ఆయనకే వస్తా ఎప్పుడైనా నేను. ఆ, ఆ, కేసీఆర్ కే ఇస్తావా? ఎందుకమ్మమ్మ? ఎప్పుడైనా కేసరికి వస్తా. ఎందుకు? నాకు పిచ్చిని పెట్టిలు కదా 200 కాంచి. ఆ, ఆ, 200 వచ్చింది. 200 నుంచి ఇప్పుడు 2000 అవుతుంది. ఆ, మళ్ళీ ఈసారి మళ్ళీ ఓటేసినావు అనుకో 5000 ఇస్తా అంటుండు. మళ్ళీ ఓటేస్తావా? ఏమో వేయకపోతే ఏం చెప్తా, నన్ను తీసుకుపోయి వేపిస్తే వస్తా. నిన్ను తీసుకొని పోయి వేపిస్తే వేస్తావు. ఆ, నాకు కనపడదు కదా బిడ్డ. ఏమైతాడు మీకు కేసీఆర్? నీకేమైతాడు? తండ్రి. తండ్రి అవుతాడా? ఆ, మిమ్మల్ని చూసుకుంటున్నందుకు తండ్రి అవుతాడా? ఆ, తండ్రి. ఆ. ధర్మారెడ్డి తెలుసా నీకు? ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉంటాడు అన్న. మల్లయ్య ఆ, హైదరాబాద్ లో ఉంటాడు. ఆ, హైదరాబాద్ లో ఉంటాడు. ఈడ మీకేమన్నా కావాలంటే వచ్చి ఇచ్చిపోతాడా? ఆ, ఏమి ఇచ్చిపోతాడో ఇక. ఆ, ఇప్పుడైతే ఇంతవరకు ఏమి ఇయ్యాలి. ఆ. మరి పింఛన్ ఆయననే ఇస్తుండు కదా. ఆ, కేసీఆర్ పంపిస్తే ఎమ్మెల్యే ఇస్తుండు మీకు పింఛన్. గదే. ఉమ్. రోడ్లు మంచిగా ఉన్నాయా మీ ఇంటికాడ? అన్ని మంచిగానే ఉన్నాయి. నీళ్ళు మంచిగా వస్తున్నాయా? ఉమ్. నీళ్ళు నీళ్ళు కూడా మంచిగానే వచ్చాయి. అమ్మమ్మ, గతంలో అప్పట్లో నీళ్లు ఎట్లుంటుండే? నీళ్ళు మంచిగా అప్పుడు నీళ్లు లేవు, బిందెలు పట్టుకొని పోయిండ్రు. ఏడికి పోతుండే బిందెలు పట్టుకొని? ఆఫీస్ కాడికి పోయిండ్రు, నల్లబెల్లి కాడ. నీళ్ళు వస్తలేవన్నా? ఆ, పోతే ఇక కేసరి నల్ల లేపించిండు, బోర్లు తెప్పించిండు. నీళ్లు ఇప్పుడు అవుదానిగా నీళ్లు. మంచిగా అనిపిస్తుందా? మళ్ళీ నీళ్ళు మస్తు వస్తున్నాయి. అప్పుడు నీళ్ళు ఉంటుండే మంచిగా. అప్పుడు మేము చిన్న ఉండే కదా, నాకేం తెలియదు. అప్పుడు నీళ్లు లేవు, నీళ్ళకు గోస అయింది. ఇప్పుడు ఆ గోసు ఉందా? లేదు, లేదు. ఆయనకు మొక్కాలి ఇట్లా. ఎవరికి మొక్కాలి? అదే కేసీరావుకు. కేసీఆర్ కి? ఆ, కేసీఆర్ కి మొక్కాలా? కేసీరావుకును ఆయన ముందుగా 200 ఇచ్చిండు. మళ్ళీ వచ్చి 1000 చేసిండు. ఆ సచ్చిడు ఆయనను మింగిండు. అందులో రాజశేఖర్ రెడ్డిని. రాజశేఖర్ రెడ్డిని అందులో గోదావరిలో దించిండ్రు, గాలి మోటార్ ఇంకా దించి మూట కట్టి అందులో వేసిండు. మళ్ళీ ఆయన చనిపోయినాక ఇంకా కేసీఆర్ వచ్చినాక అయితే 2000 ఇస్తుండు కదా పింఛన్. మంచిగా అనిపిస్తుందా మళ్ళా? మంచిగానే అనిపించింది. ఇక కంచె 2000. మళ్ళీ ఈసారి మళ్ళీ మూడోసారి గెలిస్తే 5000 ఇస్తా అంటుండు మళ్ళా. అమ్మో, గెలిస్తే ఇస్తాడో ఏమో మరి తెలియదు బిడ్డ. గెలుస్తాడు అనుకుంటున్నారా మళ్ళా? మీరు దీవిస్తారా కేసీఆర్ కి? అరే దీంచపోతే ఏం చెప్పి మేము దీవించేదే మేము. మీరు మొదటి నుంచి అయినా పింఛన్ పెట్టిండు, కన్న తండ్రి అనుకోవాలి. కన్న తండ్రి అనుకుంటున్నారు. మళ్ళీ పెళ్ళైనటోళ్ళకి ఇప్పుడు పెళ్లిళ్ళు చేస్తున్నారు కదా ఇంట్లో ఆడపిల్లలకి. పెళ్లిళ్ళు చేసేటోళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తుండు. 1,00,000 రూపాయలు ఇస్తుండు అనమాట కట్నం లెక్క. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ? అది కూడా మంచిదేనా అట్లా ఇచ్చుడు? ఇచ్చుడు మంచిదే, అందరికి మంచిదే. మంచిగా చేసిండు ఆయన. మంచిగా చేసిండు. ఓటేసావు మళ్ళీ ఈసారి? మళ్ళీ వేరే వాళ్ళకి వేస్తావా? నన్ను తీసుకపోతే మళ్ళా కేసీఆర్కే చెప్తా నేను. ఎప్పుడైనా ఆయనకే ఇస్తావు? ఎప్పుడైనా ఆయనకే. సరే అమ్మమ్మ.